నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సేనాని టాప్ ఎందులో? గూగుల్ సెర్చ్లో టాప్. ఏడాది విశేష ప్రతిభావంతుల కోసం జరిగిన సెర్చ్లో టాప్ 5లో ఆయన ఉన్నారు. అటు సెలబ్రిటీ స్టేటస్ సినిమా స్టార్గా, ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతల నిర్వహణ, మధ్యలో ఒక ఏడాదిన్నర పాటు ఆయన సాగించిన సమరం, విభిన్న అంశాలను స్పృశించటం, వాటిని అడ్రస్ చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించటం, సవాళ్ళని స్వీకరించటం, ఎదురు సవాలు విసరటం, దానికి నిలబడి రిజల్ట్ చూపించడం, ఎక్కడ తగ్గట్ల ఆయన. దేశవ్యాప్తంగా ఈ సెర్చ్లో ఆయన టాప్ 5లో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆయనకున్న పాపులారిటీ అలాంటిది, ఆయనకున్న గేజ్ అలాంటిది. మొత్తంగా డెవలప్మెంట్స్ అన్నీ చూస్తే ఒక సినిమా స్టార్గా, పవర్ స్టార్గా ఆయనకున్న టైటిల్ అది. పవర్ స్టార్గా ఆయన సంపాదించుకున్న క్రేజ్ కన్నా కూడా ఈ సెర్చ్లో ఆయన టాప్ 5లో నిలబడటానికి ఏడాదిన్నరగా ఆయన చేసిన పొలిటికల్ జర్నీ ప్రధాన కారణంగా కనిపిస్తున్నట్టు ఆ సెర్చ్ ఎనాలిసిస్లో తేలింది. చంద్రబాబు గారు అరెస్ట్ దగ్గర నుంచి వరుసగా జరుగుతున్న డెవలప్మెంట్స్, తర్వాత కూటమి ఏర్పడటానికి కీలక భూమిక పోషించడం, అలాగే చంద్రబాబు గారికి మద్దతిస్తూ తాను నిలబడుతున్నాను, అలాగే కలిసి పోటీస్తున్నానని చెప్పడమే కాకుండా బీజేపీని కూడా కన్విన్స్ చేసి, ఆయనే అన్నారు ఒక దశలో చివాట్లు తినాల్సి వచ్చిందని, కన్విన్స్ చేసి, అంటే ఒక ఛాలెంజ్ని ఎదుర్కొనే క్రమంలో ఆయనకు ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎలా అధిగమించుకుంటూ వచ్చారు, సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా సృష్టించుకున్నారు. వాస్తవంగా ఈ డైలాగ్ చంద్రబాబు గారిది, సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవటం. కానీ చేతల్లో పవన్ కళ్యాణ్ చూపించారు. ఎదురైన ప్రతి సవాల్ని ఆయన అడ్రస్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జరుగుతున్న ప్రతి దాడిని ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. ఎక్కడ తగ్గల. ఆయన వారాహి యాత్ర కావచ్చు, అదొక సెన్సేషన్. వారాహి డిక్లరేషన్ అంటూ ఆయన తీసుకొచ్చిన అంశాలు కావచ్చు, అదొక సెన్సేషన్. శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, రేషన్ మాఫియా, అలాగే ఎడ్యుకేషన్ మాఫియా, వీటి మీద ఆయన చేసిన పోరాటం, అలాగే ఆ పోరాటానికి కంటిన్యూయన్స్గా ఆయన ఎక్కడ ప్రభుత్వంలో అలసత్వం రాకుండా చాలా ప్రాంప్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వెంబడి పడుతూ, అటు అధికారుల చేత, ఇటు తన పార్టీ నాయకులు కావచ్చు, అటు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎట్లా చూసినా కూడా ఆయన ఎక్కడ రాజీ పట్టల్లా. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అనే ఒకే ఒక అంశం దగ్గర ఆయన టవరింగ్ పర్సనాలిటీ మాదిరి, ఒక దీపస్తంభం మాదిరి నిలబడి మరీ గైడ్ చేసుకుంటూ వస్తున్నారు. లైట్ హౌస్ ఉంటాయి ఏ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినా. ఆ లైట్ హౌస్ నుంచి వచ్చే కాంతి సముద్రంలో మరి ఎంత దూరం ప్రసరిస్తుందో, అలాగే ఈయన చేసే విశ్లేషణ కానీ, ఈయన చూపు కానీ అంత దూరం వెళ్తుంది. అంత ముందు చూపుతోటి ఆయన ఏ అంశాలనైనా, సమస్యలైనా అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్ళటం. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. కరుణానిధి కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆయన చేసిన సనాతన ధర్మం అది కరోనా వైరస్ లాంటిదంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద తెగబడి మరీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతోటి డిఎంకే స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. అంటే ఆ స్థాయిలో ఆయన బలమైన కౌంటర్ ఇచ్చారు. అలాగే మన మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన పర్యటించిన అన్ని నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలని గెలిపించుకొని వచ్చారు. బీజేపీ అలాగే మిత్రపక్షాలని గెలిపించుకొని వచ్చారు. అది ఆయన పాపులారిటీ. అలాగే ఈ ప్రభుత్వంలో కూడా ఆయన ఖాళీగా కూర్చోలా. తను చేపట్టిన అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖలో సమూలమైన మార్పులు, సంస్కరణల కోసం ఆయన వేసిన ప్రతి అడుగు మంచి రిజల్ట్ వస్తుంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో సంప్రదింపులు జరపడం కావచ్చు, అలాగే ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించే విషయము కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన తీసుకుంటున్న చర్యలు, అలాగే ముఖ్యమంత్రికి కూడా ముచ్చటపడేలా చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా ఏమన్నా మాట్లాడే ముందు కలెక్టర్ల సదస్సులో కూడా చూడొచ్చు, డిప్యూటీ సీఎం గారు ఏమంటారు అన్నట్టు ఆయన చూడటం. అంటే ఒక విలువైన ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇవ్వటం, ఒక ఇంటిగ్రిటీ తోటి బాధ్యతల్ని క్యారీ అవుట్ చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ రావటం అనేది ఈరోజు గూగుల్లో టాప్ 5లో ఆయన నిలబడటానికి గల కారణం. సరే, ఒక సినిమా స్టార్గా, హీరోగా ఆయన సాధించిన విజయాలు, ఆయన సాధించుకున్న ఫ్యాన్ బేసు, ఇదంతా ఒక ఎత్తు. బట్ ఈ సెర్చ్ ప్రధానంగా ఏంటంటే ఈ ఏడాదిన్నర కాలంగా, ఏడాది కాలంగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలు, వివిధ డెవలప్మెంట్స్, అంటే డిఫరెంట్ డెవలప్మెంట్స్ మీద ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వీటన్నిటిని బేరీజ్ వేసుకుని అనాలిసిస్ మీదుగా ఆధారంగా వచ్చింది. సో
ఇంత పాపులారిటీ సంపాదించుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అంటే సాధారణంగా ఒక ఛాలెంజ్ ఎదురైతే, ఒక సమస్య ఎదురైతే పారిపోయే తత్వం ఉన్న చాలామంది పొలిటీషియన్స్కి భిన్నంగా ఈయనకి ఏదైనా ఛాలెంజ్ ఎదురైతే ప్రతి సవాలు విసరటం అలాగే దాన్ని ఒడిసి పట్టుకోవటం, దాన్ని అడ్రస్ చేయటం, రిజల్ట్ వచ్చేదాకా కూడా దాని వెంబడే నిలబడటం. సీజ్ ద షిప్ అని ఆయన అన్నారంటూ కామెంట్స్ చేసే వాళ్ళకి ఒక సమాధానం ఇక్కడ. ఆయన అన్నది సీజ్ ద షిప్ అంటే అక్కడ నుంచి ఏది కాకినాడ పోర్టు బయట నుంచి ఉన్న 3 చెక్ పోస్టుల నుంచి పోర్టు లోపల దాకా జరుగుతున్న మొత్తం వ్యవహారాలన్నింటినీ సీజ్ చేసి జనం ముందు పెట్టడం అనేది. 3 చెక్ పోస్టులు దాటి రేషన్ బియ్యం పాలిష్ బియ్యంగా లోపలికి ఎలా రంగు మార్చుకొని రూపం మార్చుకొని వెళ్తూ స్మగ్లింగ్ అవుతుందనే విషయం బయట పెట్టడానికి ఆయన మాట అన్నారు. ఆయనకి తెలియక కాదు. పోర్ట్ ఆఫీసర్స్ చెప్పారు, షిప్ని సీజ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు, దాంట్లో బోల్డని గూడ్స్ ఉంటాయి. ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే అసలు ఎక్కడ మొదలవుతోంది, దీని ఆరిజిన్ ఏంటి, అది అక్కడ దాకా ఎలా చేరుతోంది, మధ్యలో ఎన్ని డిపార్ట్మెంట్స్ మధ్య ఒక అనైతిక బంధం డెవలప్ అవుతూ వచ్చింది, ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడం. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ ది లాస్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ లాస్ ఆఫ్ ద వాటర్. ఆయనకి తెలుసు 12 నాటికల్ మైల్స్ లోపలే ఏపీ మెరైన్ పోలీస్కి దాని సేవ్ ఉంటుందని. 12 నుంచి 200 నాటికల్ మైల్స్ లోపల కోస్ట్ గార్డ్ సేవ్ ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ నుంచి 450 నుంచి 500 నాటికల్ మైల్స్ వరకు ఇండియన్ నేవీ సే. ఆ పైన అన్ని అంతర్జాతీయ జలాలు. ఇవన్నీ ఆయన ఎక్కడికైనా వెళ్ళేప్పుడు హోంవర్క్ చేసుకొని వస్తారు, చట్టం చదువుకొని వస్తారు. చట్టం ఏం చెప్తుందో ఆయనకి తెలుసు. రాజ్యాంగం చదువుకున్నవాడు చట్టం చదువుకోకుండా వస్తాడా? అందులో భాగమే కదా. అవన్నీ చదువుకునే వస్తాడు. బట్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ అఫీషియల్ మిషనరీ అక్రాస్ ద కంట్రీ, ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల్లో దీనికి సంబంధించిన అన్ని మంత్రిత్వ శాఖలు అన్ని విభాగాల అటెన్షన్ డ్రా చేయటం, వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేలా చేయటం ఆయన ఉద్దేశం. ఇలాంటి వాటిని ఆయన చాలా బలంగా జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నారు. అక్కడ గూగుల్ ఈరోజు ఆయన్ని ఇలా ఆకర్షించేసింది. సో గూగుల్ సెర్చ్లో ఎక్కువ మంది ఈరోజు దేశం మొత్తం మీద భాష తెలియకపోయినా పవన్ కళ్యాణ్ అని సెర్చ్ చేస్తున్నారంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఎలా నిలబడుతున్నాడు ఛాలెంజెస్ని ఫేస్ చేసి, ఇవన్నీ వాటిని ఎలా స్వీకరిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఎలా అడ్రస్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఇంత అనాలిసిస్ నడిచింది. కాబట్టే పవన్ కళ్యాణ్ గూగుల్లో సేనా టాప్ అనే దాకా ఆయన వచ్చారు. అలాగే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. సో ఒకటి, పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన సాధించిన విక్టరీ మీద చాలా తేలిగ్గా మాట్లాడేవాళ్ళు, అలాగే ఊబిసిపోక మాటలు మాట్లాడే ఉండొచ్చు కాక, బట్ ఆయన విక్టరీ వెనకాల చేసిన త్యాగాలు, అలాగే ఆయన పడిన శ్రమ, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. బహుశా గూగుల్ అదే చేసింది కాబట్టి ఆయన టాప్ 5లో నిలబడుతూ కనిపించారు.